ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో సోదరులు నరేష్ సురేష్ టూకే రన్ ఏర్పాటు చేసి డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని మళ్ళీ యాంటీ బెట్టింగ్ దాని మీద ఈరోజు చాలా చక్కటి ప్రోగ్రాం తీసుకొని ఈరోజు ముందుకు సాగడం జరిగింది. ఇట్లాంటి ప్రోగ్రాం ఏంటంటే ఒక యువతకి ఒక ఆదర్శంగా నిల్చొని వాళ్ళు ఫిజికల్ హెల్త్ కంటే కూడా మెంటల్ హెల్త్ మీద కూడా సమానంగా ఉండాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు టూకే రన్ చేయడం చాలా సంతోషకరం. దీన్ని బెట్టింగ్ కూడా ఈ మధ్య ఇటీవలే చాలా చూస్తున్నాం. బెట్టింగ్లో కూడా డబ్బులు కోల్పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళని చాలామంది నాగం చేసి కూడా చాలామంది యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది కూడా మనం ఒకసారి బాగా ఆలోచన చేసి బెట్టింగ్ జోలికి పోకుండా, బెట్టింగ్ కూడా ఒక రకమైన వ్యసనమే. అలాంటి వ్యసనానికి మీరు గురయ్యారని మీకు తెలియకుండానే మీరు ఆల్రెడీ వ్యసనం అలవాటు అయిపోతుంది. దానికి ఈ మధ్య మన ప్రభుత్వం కూడా చాలా కౌన్సిలింగ్ సెంటర్స్ కానివ్వండి, రీహాబ్ సెంటర్స్ కానివ్వండి చాలా ఉన్నాయి. దయచేసి మీరు ఆ బెట్టింగ్ జోలికి కానివ్వండి, డ్రగ్స్ జోలికి కానివ్వండి మీరు అలవాటు అవుతున్నారనే ఆలోచన ఏమాత్రం వచ్చినా ఇమీడియట్గా కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళి, కౌన్సిలింగ్ సెంటర్స్లో వెళ్ళి మాకేదో అదొక డిసీజో ఇంకోదో ఏదో కాదు, అది జస్ట్